బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నల్గొండ జిల్లా ధర్మయుద్ధ సభకి సభాధ్యక్ష వర్గం వినోదెండు రాఘవేంద్ర గారికి మరియు వేదిక మీద హాజరైనటువంటి ముఖ్య అతిథి పాత్రలో వచ్చిన బాలగోని బాలరాజు గౌడ్ గారికి, ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారికి, మరొక ముఖ్య వక్తగా వచ్చిన తెలంగాణ విఠల్ గారికి, అంబాల నారాయణ గారికి, ఐలి వెంకన్న గారికి, దుర్గయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది నాయకులు, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వీరబ్రహ్మం గారి వారసత్వంగా వచ్చిన రాంబాబు గారికి, ఎలికట్టి విజయ్ గారికి, ఈ కార్యక్రమం మొత్తాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీగా కొద్ది రీసౌండ్ తగ్గాము. జేఏసీగా బరిగల దుర్గాప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్, రాంబాబు, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు నల్గొండ జిల్లా జేఏసీ రూపంలో, డిఎస్పి రూపంలో దీనికోసం శ్రమించిన నల్గొండ జిల్లా నాయకత్వానికి, వాస్తవానికి ఈ కార్యక్రమానికి చిరంజీవులు గారు మాజీ కలెక్టర్ నల్గొండ జిల్లాకు కూడా చేశారు. వారు వస్తున్న క్రమంలో వారి తల్లి గారికి బాగాలేదని వారు ఆగిపోయారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు 15వ తారీఖు జరగబోయే కామారెడ్డి ఆక్రోశ సభ, ఆ ఏర్పాట్ల విషయంలో వారిల్లారు. ఆ క్రమంలో వారు రాలేకపోయారు. సాంప్రదాయానికి విప్లవాత్మకానికి మధ్యలో ఒక 500 మంది బీసీ నాయకత్వం, మరికొంతమంది ఇక్కడికి రాలేని ఒక పరిస్థితిలో నెట్టివేయబడి మరొక 500 మంది రాలేకపోయారు. ఆ పరిస్థితి ఏంటో నేను తర్వాత వివరిస్తాను. మరియు రాష్ట్ర కమిటీ సమావేశం ఒకటి ఉండే, దానికి హాజరైన 30 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఒక 20 మంది వచ్చి ఉంటారు వివిధ జిల్లాల నుంచి. వారికి ఈ సభలో కూర్చున్నటువంటి ఈ అర్ధరాత్రి పూట ఒక విప్లవాన్ని, సందేశాన్ని అందుకొని ఏదైనా ఒకటి చేయాలి, ఈ సమాజాన్ని మార్చి, ఆ మార్చిన సమాజంలో మా కుటుంబాలని, మా బంధువర్గాన్ని, మా సమాజాన్ని, సంతోషాన్ని ఈ సమాజ మార్పులో చూడాలని కలలు కంటున్న విప్లవకారులందరికీ జైలు. అసలు తెలంగాణ అంటే మన అమ్మమ్మలు, తాతలు తలకి కట్టుకొని దాని వెనక నుంచి రుమాల కట్టి ఓ సుట్ట పట్టుకొని దారి పొడవునా అక్కడక్కడ కొంత కళ్ళు తాగుతూ నడుచుకుంటూనే గుట్టలల్లా
గ్రామం వచ్చేది, బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి. మన అమ్మమ్మలు కంటె బొక్కలు వెళ్ళి పీనిగ శరీరం లాగా ఉండి ఎముకల గూడుతో జాకెట్ని ఇక్కడ ఇంత ముడేసుకుంటారు. అక్కడక్కడ మన అమ్మమ్మలు కూడా చుట్టదాగుతారు. ఒక మరణవార్త తెలిసినప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు శవాల మీద పడి ఈ ఎముకల్ని ధమ గుద్దుకొని శవాల మీద పడి గుండెలు అదిరేటట్టు, భూమి బద్దలయ్యేటట్టు ఆ ఏడుపంతా తరతరాల దుఃఖాన్ని ఆ శవం మీద పడి ఏడుస్తుంటారు. ఆ దుఃఖంలో ఉండే ధ్వని అది. అయ్యా ఇట్లా బతికినామని తాతల్ని, చుట్టాలని, బంధువుల్ని మొత్తాన్ని వరుసపెట్టి మాట్లాడుకుంటూ మన అమ్మమ్మలు, తాతయ్యలు పిల్లగాళ్ళని భుజాల మీద అటొక్కాలు ఇటొక్కాలు వేసుకుని గుట్టలలో ఉరుక్కుంటూ చుట్టాల దగ్గరకు వచ్చి చచ్చిపోయిన శవాల దగ్గర అమ్మో అయ్యో అని ఏడ్చుకుంటూ పడే దుఃఖమే నాకు కనిపించే తెలంగాణ. నాకు కోటి రతనాల వీణ నాకు కనపడలేదు. నాకెప్పుడు కోటి రత్నాల వీణ నా బీసీఎస్ ఎస్టీలో కనపడలేదు. మరి అది ఎవడు మాట్లాడిందో నాకు తెలియదు. మనకి కళ్ళకు కనిపించేదంతా అబద్ధం. మూడో కన్ను తెరవాల్సిందే సత్యాన్ని చూడటానికి. నల్గొండ జిల్లా విప్లవాలకెళ్ళ కూడా నాకు తెలియదు. రేగడి మట్టిలో సల్లబోసుకొని రేగడి ముద్దల్ని మింగిన తల్లుల గురించి నాకు తెలుసు. నడుముకి ఆకలి అయితంటే తాళ్ళు బిగించి ఆకలి కాకుండా చేయడం తెలుసు నాకు. నిజాం నవాబుతో అగ్రవర్ణాలు కూర్చొని మాట్లాడి నవాబుతో బీసీ ఎస్సీ ఎస్టీలని ఎట్లా హింస పెట్టాలో నవాబుకు నేర్పిన రెడ్లు. పాపం నవాబుకి ఏం తెలియదు. నవాబు ఉరికే సాకలాయనకి, ఉరికే మంగళాయనకి, వంటొండే కుమ్మరాయనకి, చెప్పులు గుట్టే మాదిగాయనకి, కళ్ళు పోసే గౌండ్లాయనకి అన్నీ ఇచ్చిండు. ఏమైనా నష్టం చేస్తే నవాబుతో రెడ్డి వెలమదొరలు చేయించారు. నాకు కనిపించేది అదే. నాకు కనిపించే తెలంగాణ నవాబుకా కుల వ్యవస్థ తెలియదు పాపం. ఆయన ఎక్కడో పైనుంచి వచ్చి ఇక్కడ ఇది అణగారిన వర్గాలు ఉంటారని వాళ్ళని కాలు కింద వేసి నలపాలని నవాబుకి ఏం తెలుసు? వీడు నేర్పండి. వీడికి 2000 సంవత్సరాల నుంచి నేను నలపడం తెలుసు. ఆయన వచ్చింది మొన్న. ఎవడికి నేర్పాలి ఇప్పుడు? అందుకనే ఈ వందల బుక్ స్టాల్స్ ఉన్నాయి తెలంగాణ, వందల పుస్తకాల షాపులు ఉన్నాయి. ఒక్క పుస్తకం షాపులో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కవిత్వం దొరకలే. ఏం కుట్రయా? ఒక్క పుస్తకాల షాపులో కరుణానిధి కవిత్వం దొరకలే. మన ప్రజల పట్ల కన్నీరు గార్చిన కరుణరథం నాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన కరుణానిధి కవిత్వం ఒక్క పుస్తకాల షాపులో ఎందుకు దొరకలేదంటే తెలంగాణ గడ్డ మీద తమిళనాడులాగా రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమైతే గ్రామంలో నా వాటా ఎంత అని మనందరం అడుగుతామని కరుణానిధి కవిత్వం రాకుండా చేశారు. శ్రీశ్రీ కవిత్వం మాత్రం పుస్తకాల వరద. తాజ్మహల్ కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అట, ఒడిరోళ్ళని మాత్రం చెప్పడాట ఆయన. ఒడిరోళ్ళని చెప్తే
ఊటి రోజులంతా కలిసి బయలుదేరు. సరే ఏదైతే ఏంది, కరుణ అనేది కవిత్వం శ్రీకి తెలుసు, అని ఎక్కడా ప్రస్తావించలేకపోయా. మనకు కావాల్సింది ఏంటయ్యా? మనకేం కావాలా? ఒకడు సత్యాన్ని చంపడానికి భుజం మీద గొడ్డలు పెట్టుకొని తిరుగుతున్నాడు. భారతదేశం నుంచి సత్యాన్ని ఖాళీ చేయాలట. సత్యం అనేదే ఉండకూడదు. అబద్ధంతో దేశాన్ని, భారతదేశాన్ని పరిపాలించాలి. సత్యాన్ని చంపేయాలి. గొడ్డలి భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నాడు మోడీ. అబద్ధంతో ప్రపంచాన్ని కట్టాలని. మళ్ళా భారతదేశంలో అబద్ధంతో రాష్ట్రాన్ని పరిపాలించాలని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. వాడు సత్యాన్ని చంపాలి. దీన్ని ఢీ కొట్టడానికి చర్యకి ప్రతిచర్య ప్రపంచ మానవ చరిత్ర చెప్తుంది. చర్యకి ప్రతిచర్య. చర్య చేసినవా ప్రతిచర్య ఉండాల్సిందే. అడవిలో ప్రతి జంతువు మీదికి మరో జంతువు దాడి చేస్తుంది. మానవ లోకంలో మాత్రం మన మీద 2500 సంవత్సరాల నుంచి దాడి చేసినా ప్రతిచర్య లేదు మన నుంచి. కుక్క మీద రాయేస్తే తిరగబడిద్దట. కోతి మీద వేయక ముందే తిరగబడిద్దట. బీసీ ఎస్సీ ఎస్టీల మీద గుండెల మీద కాలుతో నారాయణపురం జమీందారు ఇక్కడ గుద్దుతాడు. ఏమిరా తాడి చెట్టుకి ఏం కట్టినవరా నువ్వు? ఒక్క గుద్దుకే గౌళాన్ని చనిపోయాడు నారాయణపురం జమీందారు. ఎవరి మీద పగ తీర్చుకోవాలి ఇప్పుడు? కరుణ అనేది కవిత్వం వస్తే శత్రు దొరికిపోతాడు. అంబేద్కర్ పుస్తకం వస్తే శత్రువు దొరికిపోతాడు. జ్యోతిరావు పూలే వస్తే శత్రువు దొరికిపోతాడు. సాహు మహారాజ్ వస్తే శత్రువు దొరికిపోతాడు. కాన్షీరామ్ వస్తే శత్రువు దొరికిపోతాడు. కాబట్టి వీళ్ళెవరూ రావద్దు. ఏం కుట్ర? ఏంటి మన జీవితానికి అర్థం ఏంటయ్యా? మన జీవితానికి ఏ పాడుపడే శరీరానికి ఏందంటారు ఇదంతా? మన అమ్మమ్మలు ఏడ్చిండ్రని చెప్పిన కదా, వాళ్ళ దుఃఖానికి ఏంది వాళ్ళ దుఃఖం తెలుసా? మన గురించి ఏడ్చారు, మన కోసమే ఏడ్చారు, మన కోసమే రక్తం చిందించారు. మనం తెలంగాణ గడ్డ మీద దేశంలో నా వాటా ఎంత? 90% ప్రజలకి భారతదేశ సంపద, తెలంగాణ సంపద 90% బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలకి అందరికీ కలిపి 90% ప్రజలకి 90% వాటా జరగడమే అసలైన యుద్ధం. అదే మనం చేయబోయేది. ఇప్పుడు అంటాడు ఒక తెలివిగల్లోడు, అయితే 90% చట్టం కోసం పోరాడండి అంటాడు. చట్టం వద్దురా బాబు. రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో మంత్రి మండలి విస్తరిస్తావా, కాంట్రాక్ట్లు ఇస్తావా, స్కూల్ తెరుస్తావా, ఏ పని చేసినా అందులో 90% మాకు కావాలి. చట్టంతో ఏం పనిరా నాకు? ఇంకా చట్టమే అది రాజ్యాంగం నాది. ఒకవైపు చట్టం కోసం కూడా పోరాడతాం, ప్రతి చోట అడుగుతాం. ఒక పెద్ద విషయాన్ని మీ ముందుంచబోతున్నాను ఈరోజు. మీడియా ద్వారా వేలాది మంది ప్రజలకి, సైనికులైన కార్యకర్తలకి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. భారతదేశంలో 1902లో మొదటిసారిగా రిజర్వేషన్ల ఉద్యమం పుట్టింది. కొల్హాపూర్ రాజు సాహు మహారాజ్ రిజర్వేషన్, అణగారిన కులాలకి
భూమిలో, విద్యలో, సంపదలో ప్రతి చోట రిజర్వేషన్. 540 రాజ సంస్థానాలలో బ్రిటిష్ వాళ్ళకి నచ్చిన మెచ్చిన ప్రజాస్వామ్యవాదిగా పేరుగాంచిన ఒకడే ఒక రాజు సాహు మహారాజ్. ఆ సాహు మహారాజ్ ఫస్ట్ టైం రిజర్వేషన్ ఇచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి బాలరాజు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు. కానీ 1902లో ప్రారంభమైన రిజర్వేషన్ల ఉద్యమం ఈరోజు 42% మాకు రాజ్యాంగబద్ధం చెయ్యండి, మాకు చట్టం చేయండి, మా బిడ్డలు చదువుకునే హక్కుకు ఇంకా రాజ్యాంగబద్ధత రాలేదట. అది రాజ్యాంగబద్ధం చేసి కోర్టుల ముందు నిలబడకుండా, కోర్టులు కొట్టేయకుండా ఒక రాజ్యాంగంలో మా బిడ్డల చదువు కోసం రిజర్వేషన్ చట్టం తీసుకురండి అని 100 కోట్ల మంది అడుగుతున్నారు దేశంలో. అంటే ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? రిజర్వేషన్ల ఉద్యమాన్ని 1902లో ప్రారంభమైన రిజర్వేషన్ల ఉద్యమాన్ని కొనసాగించాల్సిందే మళ్ళీ ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమైన ఈ రోజుకి రాజ్యాంగబద్ధత లేదు. షెడ్యూల్ కులాలకి వారి జనాభాకి తగ్గ రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ ఉన్నది అమలు కావడం లేదు. రిజర్వేషన్ ఉన్నది అమలు కావడం లేదు. ఎక్కడ అమలు కావడం లేదు రిజర్వేషన్? బీసీలకు రావాల్సింది రాలేదు, ఎస్టీలకు రావాల్సింది రాలేదు, వచ్చిన రిజర్వేషన్ అమలు కాలేదు. కాబట్టి రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగాలి. రాజ్యాధికార ఉద్యమం సాహు మహారాజు నుంచి ప్రారంభమైంది. అది ఇప్పటికీ కాన్షీరామ్ ద్వారా కూడా కళ నెరవేరలేదు. సాహు మహారాజ్ ద్వారా ప్రారంభమైన రాజ్యాధికారం కాన్షీరామ్ దాకా కూడా అది సంపూర్ణం కాలేదు. ఈ దేశం ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రిజర్వేషన్లను వదిలిపెట్టి పూర్తిగా రాజ్యాధికారం అని ప్రయాణం చేసినా అది విఫలమైపోయింది. రిజర్వేషన్ల ఉద్యమం అది సంపూర్ణం కాలేదు. రెండింటి నడుమ భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం లేదు, రిజర్వేషన్ లేదు. రెండింటి మధ్య జీవోత్సవమే మిగిలిపోయారు. పోనీ రిజర్వేషన్ పొందినోడికి కృతజ్ఞత చెల్లించే ఉద్యమం చేస్తున్నాడా? రిజర్వేషన్లో పండు తిన్నోడంటే రిజర్వేషన్ల పోరాటం వీడికి తెలవకుండానే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అతడు పోరాటంలో లేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ దేశంలో 100 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు, తెలంగాణలో ఉన్న 300 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి 90% రిజర్వేషన్లు సంపూర్ణంగా చట్టబద్ధత, నైతిక బద్ధత రెండు కావడంతో పాటు రాజ్యాధికార యుద్ధము, రిజర్వేషన్ల యుద్ధము రెండు జమిలిగా జరిగి తీరాల్సిందే. రాజ్యాధికార ఉద్యమం జరగాలి, రిజర్వేషన్ ఉద్యమం జరగాలి. ఇప్పుడు జరిగే రిజర్వేషన్ల ఉద్యమంలో మనం భాగస్వాములం అయితే చాలా జాగ్రత్తగా వినాలి. ఆనాడు ప్రజల భాగస్వామ్యం లేకుండా అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిండు. అది ఎట్లొచ్చిందో మనకు తెలియదు. కానీ ఈనాడు ఈ రిజర్వేషన్ల పోరాటంలో మనందరం భాగస్వాములమై రిజర్వేషన్లు సాధిస్తే ఆ జ్ఞానంతో రాజ్యాధికారం కూడా వచ్చేసింది. మనకి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి అంబేద్కర్ లండన్ పోయి వాదించి నీకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు రాజ్యాధికారము, రిజర్వేషన్ రెండింటి పోరాటం జరగాలి. ఈ రోజుకి రిజర్వేషన్లకు కోర్టు కొట్టుడు పోతాం భయం. కోర్టులో కొట్టేస్తుందా ఏంటి? కోర్టులో కొట్టేయడం ఏంటి?
2500 సంవత్సరాలు ఒక శూద్రుడు చదువుకోవద్దు, ఒక శూద్రుడికి భూమి మీద హక్కు లేదు, నాణ్యం మీద హక్కు లేదు, పుస్తకం మీద హక్కు లేదు, రాజ్యం మీద హక్కు లేదు. ఒక శూద్రుడు బానిస, ఆ శూద్రుడు పైవర్ణాలకి బానిసలుగా సహాయం చేయాలి, సేవ చేయాలి అని చట్టం రాసుంటే ఆ చట్టాన్ని బద్దలు కొట్టుకుంటూ ఉద్యమాలు వచ్చి ఈ ప్రజలకి ఇంత రిజర్వేషన్ ఇస్తే అది కోర్టులో పోద్దట. అసలు ఇది ఏంటి దేశమేనా ఇది? కోర్టులో ఎవరు కొట్టేస్తాడు? రాజ్యాంగ భద్రత లేదు కాబట్టి. రాజ్యాంగ భద్రత ఎందుకు లేదు? మండల కమిషన్ వచ్చింది, సంపూర్ణ అమలు కాలే. ఆయా రాష్ట్రాలకి ప్రతిపాదనలు పోయినాయి, రాష్ట్రాల నుంచి సరి అయిన రాజ్యాంగ పద్ధతి లేదు. ఒక్క తమిళనాడులో 100 ఏళ్ల సాంస్కృతిక ఉద్యమం. నువ్వు 100 ఏళ్ల క్రితం సాయుధ పోరాటం అని మొదలైంది నల్గొండల సూర్యాపేట. నేను సాయుధ పోరాటంలో పెట్టింటే హైదరాబాద్లో రెడ్డి గారి సెటిల్ అయ్యింది, పిల్లలు చదివించుకుంటా. మరి పోవాలి, ఆయన వెనకబడి చూడాలి మనం. అలా హైదరాబాద్లో పిల్లల్ని చదివించాడట, ఈడ మనమే సాయుధ పోరాటం. వారి బిడ్డలందరూ చదువుకున్నారు, వారి బిడ్డలు చదువుకొని అధికారంలో వారు, అమరవీరుల్లో మనం. అమరవీరుడు, అమరత్వం, అమరత్వంలో మనల్ని. ఎస్, ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ప్రతి చోట మాకు రిజర్వేషన్ కావాలి. ఎవ్రీవేర్, ప్రతి స్థలంలో ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయలో, ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో 90% ప్రజలకి వాటా కావాలి మాకు. అదే ప్రజాస్వామ్యం, అదే రాజ్యాంగం, అదే డెమోక్రసీ, అదే రిపబ్లికన్ స్టేట్, గణతంత్ర దేశం. డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఫెయిర్ ట్రీట్మెంట్, ఫెయిర్ ట్రీట్మెంట్, సమాన ఆదరణ, ఆదరణ తల్లిలాగా ఆదరించాలి. ఫెయిర్ ట్రీట్మెంట్, ఫెయిర్ ట్రీట్మెంట్ లేదు, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. ఓపెన్గా రేవంత్ రెడ్డి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు రాజ్యాన్ని రెడ్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మనం ఏం పని చేస్తున్నావయ్యా? మనం ఏం పని చేస్తున్నాం? బీసీ సంఘాలంతా భువనగిరి పార్లమెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తారట. బీహార్లో అయితే సోడా పగలగొట్టి పొట్ల పొడిచెట్టోడు. బీహార్లో అయితే నిజాలు మాట్లాడుకుంటే ఈ అమ్మ ప్రశాంతంగా ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది నిజాలు మాట్లాడు. బీహార్లో అయితే గెదివిచ్చేటోళ్ళు అంటారు. మీకేం పని అయ్యాడా? రెడ్లకేం పని అంటన్నా? పేద రెడ్ల సంఘం బయలుదేరింది. నేను అడుగుతున్న వాళ్ళని, రాజ్యము ఇంతకాలం మా రెడ్డి కులంలో చేతిలో ఉంది, భూమి మా రెడ్లకే ఎక్కువ ఉన్నది, రాజ్యం మాకే ఉంది, సంపద మాకే ఉంది, ప్రతి చోట మా వాటానే ఎక్కువ ఉందని ఈ రెడ్ల సంఘం ఎందుకు చెప్పట్లే? రెండు 2500 సంవత్సరాలు గుండెల మీద పెట్టి కాలు పెట్టి లంజా కొడకని తంటే మేము ఎవడికి చెప్పుకోలే. రెడ్ల వాటా మొత్తం వేసుకొని పోతారంటే డీజీపీ కంప్లైంట్ చేస్తారు మన మీద. రెడ్లే కాదు, వెలమ, రెడ్డి, కమ్మ, కరణం, ఖమ్మం జిల్లా పోతే కమ్మ. ఆడ ప్రతి చర్య కూడా లేదట పాపం. ఎందుకంటే అసలు వారి చర్యే దైవం. వారు ఏది చేసినా మా కోసం, వారు మమ్మల్ని చంపినా మా కోసం, అయ్యగారు ఏది చేసినా మా కోసం. ఇంకా ప్రతి చర్య. నిన్ను కొట్టిన సంగతే నీకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చాయి, నేను కొట్టిన సంగతే తెలవకపోతే నీ ప్రతిచర్య ఆడదొచ్చింది. న్యూటన్కే వ్యతిరేకం అన్నట్టు, న్యూటన్ సూత్రానికే వ్యతిరేకం. ప్రతిచర్యలు కావాలంటే నీకు తెలవాల దెబ్బ తగిలినట్టు. ఖమ్మం జిల్లాలో ప్రతిచర్య ఉండదు, ఎందుకంటే వాళ్ళు కొట్టింది కూడా తెలియదు వారికి.
ఎందుకంటే మొద్దుబారిపోయింది శరీరం. ఈ ఆపరేషన్లు చలి వేసినప్పుడు మత్తు ఇచ్చినాక అప్పటిదాకా మొద్దుబారి ఉంటుంది బాడీ అంతా. అట్లా అనమాట. రెడ్డి వెలమ కమ్మ చేతిలో రాజ్యం ఉంది, సంపద ఉంది, భూమి ఉంది. మరి వారి దగ్గర ఉంటే మీకేంటి నష్టం? మేము చచ్చిపోతున్నాం. భూమి లేక, తిండి లేక, ఆరోగ్యం లేక, చదువు లేక, పౌష్టిక ఆహారం లేక ప్రతిరోజు మాకు మరణ వార్తలే. మా చుట్టాలు చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండు? తిండి లేక కాదు, పౌష్టిక ఆహారం లేక. అసలు మాకు జీవితం అంటే ప్రేమించడం కూడా తెలియదు. మాకు జీవితాన్ని ప్రేమించడం తెలియదు. మాకు జీవితం అంటే ప్రేమించడం తెలియదు. జీవితాన్ని ప్రేమించడం తెలియని అమాయకులం కాబట్టే మాలో అమరవీరుల్ని సృష్టించారా మీరు? మాకు లైఫ్ అంటే ఏంటో తెలియదు. మరణం అంటే ఆహ్వానం పలుకుతాం. గొడవలంటే గుండెలు బాదుకొని తలుపులు తీసి వస్తాం బయటికి. గొడవలంటే వాడు తలుపులు వేసుకుంటాడు లోపలికి పోయి, మేము తలుపులు తీస్తాం. ఆ ముడి సరుకుని వాడి తెలంగాణని అమరవీరుల ఫ్యాక్టరీగా మార్చి గడ్డ మీద మొత్తం సంపి పారేశారు. దొడ్డి కొమరయ్య అమరవీరుడా? బలి పశువు దొడ్డి కొమరయ్య. రాండిరా, ఎవడు వాదిస్తాడు నా దగ్గరికి? బలి పశువు, బలి తీసుకున్నారు. దేనికి ముద్రేస్తారు మా మీద అమరవీరుడని? ఇంకోటి చావడానిక? కొల్హాపూర్ రాజు సాహు మహారాజ్, కుంభీ కులస్, శివాజీ వారసుడు, ఒక బీసీ జ్యోతిరావు ఫూలే. ఊరు బయట ఉన్న దళితులట, ఊరు బయట ఉన్న ఒక దళితులట ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులని చెప్పిండ్రా మాకు జ్యోతిరావు ఫూలే. ఆ రుణం చెల్లించుకోవడానికి బయలుదేరిన బీసీలకి. ఆ రుణం చెల్లించుకోవడానికి నా కళ్ళు తెరిపించి, నాకు మనోనేత్రం ఇచ్చి, నువ్వు మహారాజు ఒకనాడు దేశాన్ని పరిపాలించినవని జ్యోతిరావు ఫూలే చెప్పిండు. కన్ను తెరిపించిండు నాకు. ఆ రుణం చెల్లించుకోవడానికి బయలుదేరిన. మిత్రులు దొరికిండ్రు, దేవుడిచ్చిన అన్నలు దొరికిండ్రు నాకు. వాళ్ళతో బయలుదేరిన. సాహు మహారాజ్ ఒక అంటరాని మాదిగ వాడికి హోటల్ పెట్టించి హుకుం జారీ చేసిండట. అరే అగ్రవర్ణాల మిత్రులారా, మీరు పోయి అంటరానివాడి హోటల్కి పోయి అన్నం తినండి అన్నాడట. నా తండ్రి సాహు మహారాజ్ అంటరాని వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చి, బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చిండు. అంటరాని వాళ్ళకి ఇస్తే ప్రపంచంలోనే అద్భుతంగా పరిపాలించిండని పేరుగాంచిన సాహు మహారాజ్కి ఏం పేరేసిందో తెలుసా బాలరాజన్న? దేడంక రాజ్. ఇది మాదిగోళ్ళకి రాదని పేరేసి. ప్రపంచ దేశ లండన్లో మాట్లాడింది ఆయన గురించి. దేడంక రాజ్, ఇది మాదిగోళ్ళకి రాదు. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి చాతుర్వర్ణ కుల వ్యవస్థని కాదని శూద్రుడు ఎందుకు చదువుకోకూడదు? శూద్రుడు ఎందుకు ఉద్యోగం చేయకూడదు? శూద్రుడు ఎందుకు బడిగిపోకూడదు? భూమి మీద, చదువు మీద, జ్ఞానం మీద, ఉద్యోగం మీద, నాణ్యం మీద, సంపద మీద అందరికీ హక్కు ఉండాలని తన రాజ్యంలో అందరినీ సమభాగస్వామ్యం చేసిన సాహు మహారాజుకి దేడంక రాజంటారా. అందుకని రుణపడి ఉన్నా నేను నా జాతికి, బీసీలకి. కరెక్ట్గా సాహు మహారాజ్ చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? అంబేద్కర్ అనే విరాట్ స్వరూపం, విశ్వరూపం అంబేద్కర్ నుంచి బయటికి రావడానికి అంబేద్కర్ని భూగోళం అంతా తిప్పిండు సాహు మహారాజ్. పో అమెరికా పో, లండన్ పోయి చదువుకో, నేనున్న నీకు. ఒకే ఒక్క రాజు వచ్చి అంబేద్కర్ని చదివించి అఖండ జ్యోతి అయిపోయాడు ఈరోజు అంబేద్కర్. మరణం లేని
అదిగో అంబేద్కర్ చదివించిన సాహు మహారాజ్ ఒక బీసీ. అందుకని వాళ్ళకు రుణం చెల్లించుకోవడానికి బయలుదేరి సార్. కాటమరాజు యాదవ్ బీర్నీడ్ అనే ఒక మాదిగాయన్ని తీసుకొని రాజ్యాన్ని పరిపాలించండి. ఇద్దరం కలిసి దొనకొండ కేంద్రంగా వినుకొండ, దొనకొండ, వింజమూరు, నెల్లూరు, అక్కడి నుంచి నల్గొండ దాకా రాజ్యాన్ని ఏలేడు. ఒక మాదిగతంతో కలిసి రాజ్యాన్ని పరిపాలించారు. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం కక్కయ్యను తీసుకొని సమాజాన్ని మార్చుకుంటూ తిరిగాడు కంటరాని వాడిని. దానికోసమే అంటరాని కులంలో పుట్టిన నాలాంటి మాదిగకి ప్రపంచాన్ని చూపించిన బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాలకు సేవ చేయడానికి అలా బీసీ ఉద్యమంలో చేయాలి. ఎవరికి హక్కు ఉంది? నన్ను వద్దనే హక్కు ఎవరుకున్నాను? బీసీలం పోరాటంలోకి లాగితే అవును ఊరికి దూరంగా నెట్టివేయబడలేదు. అట్లాని ఊళ్ళో అన్ని అధికారాలు ఇవ్వలేదు. ఎటు కాకుండా చచ్చిండు. మరి ఏం చేద్దాం? ఎటు కాకుండా అయిపోయాడు. ఊరికి దూరంగా నెట్టితే కత్తో కర్ర తీసుకొని ఎదురు తిరిగేటోడు అట్లా లేకపోయా. అట్లాని ఊళ్ళో ఉంచి అన్ని అధికారాలు ఇచ్చిందంటే అట్లా లేకపోయా. ఇది బానిస కాదా, మనిషి కాదా? మధ్యతరగతి వర్గంలో విప్లవం రాదని ఏనాడో చెప్పారు మహనీయులు. కానీ విప్లవాన్ని సృష్టించాలి. విప్లవాన్ని సృష్టించాలంటే తన మీద జరుగుతున్న చర్యని వివరించాలి. తన మీద జరిగిన చర్యని వివరిస్తే ఆ చర్య తనలోకి పోయి అతనిలో ప్రతిచర్య జ్వాల, విప్లవ సామర్థ్యం తయారవుద్ది. మనిషి ప్రతిచర్య చెప్పాలి. ఆ ప్రతిచర్యని వివరించి బీసీలను కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి 42 కాగితాలు పంపారు. 42 కాగితాలు. వీడికి 42 నంబరు. మళ్ళా ఏది రేవంత్ రెడ్డి 42 అట. 50 అయ్యావా బీసీలకి? 50 కాదా ఇవ్వాల్సింది? 56% ఉన్న వాళ్ళకి 42. అందులోకి దళిత క్రైస్తవులు, ముస్లింలు కొన్ని పోతే ఏం మిగిలింది? 50% రిజర్వేషన్స్ కావాలా బీసీలకి. ఎస్సీలకి 20% రిజర్వేషన్, ఎస్టీలకి 10% రిజర్వేషన్. రిలీజియన్ మైనారిటీస్ ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా వాళ్ళందరూ కలిపి 10% రిజర్వేషన్. 90% రిజర్వేషన్ల డిస్ట్రిబ్యూషన్ కోసం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమానికి ప్రయాణం అవుతున్నాం అని చెప్తున్నాను. దేశానికి పోతారా మీరు? ఇప్పుడు తెలుగులో అడుగుతున్నాను, దేశానికి పోతారా? మావోయిస్టు పార్టీ మొత్తాన్ని దేశాన్ని విస్తరించిన దానికేమో ఊరుకోసని మమ్మల్ని పట్టుకొని పోయిర్రు. ఈ మావోయిస్టు పార్టీకి రక్తం గార్చి సమాధులై అమరవీరులవై మమ్మల్ని చంపి మీ మావోయిస్టు పార్టీ దేశమంతా విస్తరిస్తుంది. దానికేం పరిపశువులం కావాలి మేము? కేసీఆర్ తెలంగాణని 10 ఏళ్ళు పరిపాలించి భారతదేశం మొత్తాన్ని పరిపాలించడానికి తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ చదువుకున్న పోరగాళ్ళనట 5 లక్షల మందిని తిప్పాలనుకున్నాడట దేశం అంతా. ఈయన ప్రధానమంత్రి కావాలి. నీవు ప్రధానమంత్రి కావడానికి 4-5 లక్షల మందిని తిప్పడానికి తిరుగుతావు. ఆయన మావోయిస్టు పార్టీకి మేము బలి కావాలి. మా రిజర్వేషన్ల కోసం తెలంగాణ నుంచి బయలుదేరుతాం భారతదేశం అంతా. ఎందుకంటే మాకు పక్కన సాహు మహారాజుని మాకు తెలవనీయాలి. పక్కన తమిళనాడులో జరిగిన 100 ఏళ్ల రిజర్వేషన్ల ఉద్యమం మాకు తెలవనీయాలి. ఇన్నాళ్ల తర్వాత అక్కడ 1902లో రిజర్వేషన్, అదే 1900 సంవత్సరంలో తమిళనాడులో ఉద్యమం. మాకు సాయుధ పోరాటం, అమరవీరులు. ఇది ఎక్కడ లేదే? ఏ తమిళనాడులో లేదే? ఇది ఏ మహారాష్ట్రలో లేదే? ఈ అమరవీరులు మాకెందుకు పట్టింది ఈ గతి అంటున్నా. మాకెందుకు పట్టింది ఈ గతి? ఉద్యమం కావాల్సింది. నీకు హిందూ రాజ్యం కావాలనా? నీకు హిందూ రాజ్యం కావాలనా? 90% ప్రజలకి
రిజర్వేషన్ కావాలన్నా అని అడిగితే రిజర్వేషన్సే కావాలని దేశమంతా మొత్తుకునే విప్లవాన్ని సృష్టించాలి. మీకు తెలంగాణ ఉద్యమం కావాలన్నా బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కావాలన్నా అంటే మాకు తెలంగాణ కన్నా ముందు బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కావాలని అనాలి. కానీ అనలేకపోయింది. మీకు జాతీయవాదమైన భారతదేశ బ్రాహ్మణులకు అధికారం ఇచ్చే జాతీయ ఉద్యమం కావాలా బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కావాలా అంటే మాకెందుకండి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్? ముందు దేశానికి స్వాతంత్రం వస్తే చాలు. ఆ చొక్కా లేని గాంధీ గారు కోట్ వేసుకున్న నెహ్రూ ఒక్కరోజు అని చెప్పలేదా ఈ గాంధీకి చొక్కా ఏమని? చూడలేక చచ్చిపోయినాం కదా. ఆయనేమో కోట్ల మీద కోట్లు దానికి గులాబీ పువ్వు, మళ్ళా అదేమో వాడిపోదు, మనం వాడిపోవాలి, ఆయనది వాడిపో. పోయి నాగార్జున సాగర్ బ్రిడ్జి కట్టిండాడు, నీళ్ళు ఆపిండు, జానారెడ్డి అందరూ బాగుపడరు సాగర్తో. నాగార్జున మనకేమొచ్చింది? మన నెత్తురు ఏరులేకి పారింది. ఆయన నాగార్జున సాగర్ కట్టి ఆధునిక దేవాలయం, ఈయనెవరు ఆధునిక దేవుడు. అరే బాబు, నాగార్జున సాగర్ కాదురా బాబు, కాకా కాలేకర్ కమిషన్ నువ్వు అమలు చేసినట్టయితే 100 కోట్ల మంది బీసీ ఎస్సీలు బాగుపడేటోళ్ళం. బీసీలో నీకెవడు కావాలి? నాగార్జున సాగర్ మాకెందుకు? మమ్మల్ని చదివిచ్చే కాకా కాలేకర్ కమిషన్ నువ్వు ఎందుకు అమలు చేయలే? అది అమలు చేయకుండా నాగార్జున సాగర్ కట్టినావు, మాకు చదువు రాలే, ఉద్యోగం రాలే, ఏమీ రాకుండా ఆ కమిషన్ అమలు కాలే, నువ్వు సర్వనాశనమైనా నువ్వు బ్రిడ్జి కట్టి నీళ్ళు ఆపి ఆ నీళ్లు మొత్తం పొలాలకు బారిపిస్తే వాళ్ళు బలిసి బొడ్ల కత్తులు పెట్టుకొని బీసీ ఎస్సీ ఎస్టీలు నరికి చంపుతారు. ఇది కాదట మనకి, టీఎంసీ లెక్కలు కావాలట. సరే బాబు, రిజర్వేషన్ల ఉద్యమం కాదా? ఏమయ్యా, తెలంగాణ ఉద్యమంలో లెక్కలు చెప్పిన ఒక్కొక్కడు ఉన్నాడు కదా, అవలగాళ్ళంతా హౌలే బట్టెబాజిగాళ్ళంతా లెక్కలు చెప్పారు కానీ రిజర్వేషన్ గురించి ఎందుకు చెప్పలే రిజర్వేషన్ గురించి? ఇవాళ మనం అనుకున్నాం హిందూ సామ్రాజ్యం కావాలన్నా రిజర్వేషన్. నేను హిందూ సామ్రాజ్యం వద్దనట్లేదా? ముందు రిజర్వేషన్లు ఇవ్వండి. నేను పచ్చి శివభక్తుడిని, నేను శివభక్తు సుబ్బిరామిరెడ్డి కన్నా పెద్ద శివభక్తుడిని నేను. మూడో కన్ను శివుణ్ణి ఆరాధించకుండా బయటికి వెళ్ళను నేను. మీరందరూ ఏమన్నా అనుకుంటూనే అవి పెట్టలే కానీ అవి ఇంట్లో పెట్టుకుంటా పోయి పెద్ద విభూది రాసుకొని హరహర ఇవన్నీ అను. మరి నా భక్తి నాది, మీరెవరు నన్ను అంతని? నేను పచ్చి శివభక్తుడిని. నేను ఏమైనా అబ్జెక్షనా? నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ విధంగా రిజర్వేషన్స్, హిందూ సామ్రాజ్యం ముందు నాకు రిజర్వేషన్ కావాలి. ఎందుకు? 2500 సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడు సమాజాన్ని ఆకృతితో కట్టి విలువల్ని సృష్టించి సమాజాన్ని ఎట్లా నడపాలో ఆయనకి రిజర్వేషన్ చేసి పెట్టారు బ్రాహ్మణులకి. అయ్యా నువ్వు ఈ సమాజాన్ని కట్టాలయ్యా, 6 లక్షల గ్రామాలను నువ్వు కట్టాలయ్యా అని ఆయనకి రిజర్వ్ చేశారట. 6 లక్షల గ్రామాలను కట్టడానికి బయలుదేరింది పెద్ద మనిషి, క్షత్రియుడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించాలట, ఖడ్గం గిడ్గం పట్టుకొని రాజ్యాన్ని పరిపాలించే రాజట, ఆయనకి రిజర్వ్ చేసి పెట్టారు. వైశ్యులు భూములు పంటలు పండించి మొత్తం వ్యవసాయం చేయాలట. శూద్రులు ఏం చేయాలట? ఆ ముగ్గురికి సేవ చేయాలట. మరి మాకేం రిజర్వ్ చేసినావు? బానిస చాకిరి రిజర్వ్ చేసినావు. నువ్వేం రిజర్వ్ చేసుకున్నావు? భూమిని, రాజ్యాన్ని, సంపదని, సర్వం మొత్తాన్ని నువ్వు రిజర్వ్ చేసుకొని నీకు చాకరీ చేయడానికి. శూద్రుడు చదువుకోవద్దు. ఎక్కడ కొట్టిండు గుడ్డలతో దెబ్బ? చదువుకుంటే మనసు వికసించి సత్యాన్ని తెలుసుకుంటాడేమో, శత్రువుని గుర్తుపడతాడు. కాబట్టి వీడు బానిస చాకరీ చేయాలి. అందుకనే జ్యోతిరావు ఫూలే ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే స్వాతంత్ర ఉద్యమం ద్వారా వచ్చే స్వాతంత్రం ఎవరికి అని అన్నాడు. ఒకే ఒక్కడు ఈ దేశ స్వాతంత్రం ఎవరి కోసం వస్తుంది అన్నాడు.
ఎందుకో తెలుసా? అప్పుడు హంటర్ కమిషన్కి కాగితం ఇచ్చిండు, నా బీసీ ఎస్సీ ఎస్టీలకి చదువు నేర్పండి అని. ఈ ధ్వని బ్రిటిష్ పార్లమెంట్ వినిపించినాడు. అరే నీ అమ్మ, భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కాకుండా ఇంకోటి వస్తుంది రా సౌండ్, ఏదో అది వినండి రా అని పంపిండాడు. ఆ సౌండ్ రీసౌండ్, అదే జ్యోతిరావు ఫూలే మన హక్కుల ఉద్యమ సౌండ్ అది. అప్పుడు ఎమ్మటే లండన్ పార్లమెంటు లార్డ్ మెకాలేని పంపించింది. లార్డ్ మెకాలే మొత్తం భారతదేశం మొత్తం చదివి, సార్ శూద్రుడు ఒక్కడు చదువుకోలేదు సార్ అని రిపోర్ట్ ఇచ్చిండట భారతదేశం. సరిపోయిందా? ఇజ్జత పోయింది మొత్తం దేశాన్ని. సింగిల్ క్యారెక్టర్, ఒక్క మనిషి చదువుకోలేదు సార్ శూద్రుడు అన్నాడు. అప్పుడు లండన్ పార్లమెంట్ ఒక్కొక్క కమిషన్ వేయటం లేదు. సైమన్ కమిషన్. చిన్నప్పుడు మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు సైమన్ ఎల్లగొట్టారు. సైమన్ ఎల్లగొట్టిండు. సైమన్ వచ్చింది మనకి రిజర్వేషన్లు ఇవ్వడానికి. సైమన్ ఎల్లగొట్టిండు. ఇప్పుడు సైమన్ మళ్ళా పుడితే 6 లక్షల గ్రామాల్లో నీకు స్వాగతం పలుకుతాం. కానీ ఆల్రెడీ ఒక మనిషి పలికిండు స్వాగతం. భారతదేశంలో ఉన్న స్వాతంత్ర ఉద్యమ నాయకులంతా సైమన్ గోగా కంటే సైమన్ వెల్కమ్ అనే ఒక్క అంబేద్కర్ ఒక్కడే పిలిచిండు సైమన్. మింటో మార్లే సంస్కరణలు, చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, మొత్తం రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్లో బయలుదేరి డెమోక్రాటిక్ గా పరిపాలించండి అని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజలకి భాగస్వామ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది జ్యోతిరావు ఫూలేతో. అలాంటి జ్యోతిరావు ఫూలే అక్కడ బయలుదేరి దేశంలో ఉన్న శూద్రులని, తెలంగాణ పద్మశాలీలు ఈ సాయుధ పోరాటాలన్నీ వదిలిపెట్టి మహారాష్ట్ర పోయి ఏం చేసిర్రు? ఈడ ఉన్నట్టయితే పద్మశాల సాయుధ పోరాటంలో తెచ్చేటోడు. ఇక్కడి నుంచి ముందే వెళ్ళిపోయారు, ఏదో ఏదో కొంప నాశనం అయ్యేటట్లే ఉందని గ్రహించిండు. ఈ నుంచి పద్మశాలీలు పూనా పోయి జ్యోతిరావు ఫూలే ఇంటికాడ ఇండ్లేసుకొని బట్టలు అమ్ముకుంటూ జ్యోతిరావు ఫూలే ఉద్యమానికి పైసలు సాయం చేసిర్రు పద్మశాలి. ఇక చూడు కథ. ఇవాళ పద్మశాలి ఆయన బతుకు చూడాలి. అంతకన్నా కటిక పేద ఇంటరావేటివ్ కమ్యూనిటీ. అన్నం లేక నెల రోజులు తిండి తినకుండా ఉరి పెట్టుకొని చస్తాడు. ఈ నెల రోజులు తనకు బూలేదన్న సంగతి పక్కింటోడు కూడా చెప్పాడు. ఎవరు చంపుతారు? ఎవరు చంపుతున్నారు పద్మశాలిని? కాలేకర్ కమిషన్ అమలు కాలేదు కాబట్టి, రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి, మండల్ కమిషన్ అమలు కాలేదు కాబట్టి, ఈ దేశం బీసీలను ప్రేమించలేదు కాబట్టి నా జాతులు చచ్చిపోతా ఉన్నాయి. ఆయనేమో అర్జెంటుగా నెహ్రూ ఈడికి వచ్చి ఇక్కడ కూర్చొని కట్టించిండట నాగార్జున సాగర్ జానారెడ్డి కోసం. ఆయన నవ్వు తెలియదు, ముఖంలో ఏడుపు తెలియదు. అసలు అది ఏం ఫీలింగో ఎవడికి అర్థం కాదు ఆ ముఖం. ఆడ నెహ్రూ కూర్చొని మహబూబ్ నగర్లో మేక మాంసం బాగుంటుందట. ఎందుకు అంటే ఆ మేకలు గుట్టలు ఎక్కుతాయట దిగుతాయట, గుట్టలు ఎక్కుతాయట దిగుతాయట. ఈ ఎక్సర్సైజ్లో దాని మాంసం విపరీతంగా రుచి ఉంటుందని హైదరాబాద్ వచ్చి ఆ మేక బిర్యానీలు తినటం నెహ్రూ ఈ నాగార్జున సాగర్ కట్టించి మా నెత్తి మీద శని అయి కూర్చుంది. ఇప్పుడు ఇదని అది ఖమ్మం జిల్లా సరాసరి పోతారు శీలం సిద్ధారెడ్డి గారు ఒక కాలువ. అది ఎందుకు కమ్మరుకోదు. ఆడ కమ్మారెడ్డి ఈడ రేట్ల కోసం సాగర్, నాగార్జున సాగర్ బహుళార్థక ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? ఎవరు నెత్తురన్న జిందిందా సాగర్ కట్టడానికి? అవతల మాచర్ల, పిడుగురాళ్ళ, ఆ కింద ఊర్లు, అక్కడ నుంచి నెల్లూరు నుంచి బయలుదేరింది సాగర్ కట్టడానికి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్లో పోయి నెత్తురు చిందించి సాగర్ కడితే సాగర్ కింద మాకు 1 ఎకరం భూమి లేదు. ఎవరి కోసం కట్టినాం? అది ఎవరి కోసం కట్టినాం? ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటంటే
తెలంగాణ ఉద్యమమా కావాల్సింది రిజర్వేషన్ అంటే మాకు తెలంగాణనే కావాలన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వద్దాం. మండల్ కమిషన్ అమలులో నువ్వు పాల్గొనలే, కానీ తెలంగాణ ఉద్యమం ఎత్తుకుంది. మండల్ కమిషన్ ఉద్యమం బీసీల కోసం మొదటిసారి అమలైనటువంటి కమిషన్. మాకేం లేదుగా అవకాశం, మాకేం లేదు. తాడి చెట్టు ఎక్కాలి, దిగాలి, బట్టనేయాలి, చేపలు పట్టాలి, ప్రకృతితో ఢీకొనే అడ్వెంచర్, సాహసం చేసుకుంటూ సాహసంలోనే ఊపిరి తీసుకుంటూ రోజు ప్రకృతితో ఢీకొని ప్రకృతిని మలిచి తొలిచి దాన్ని ఒక ఆహారంగా జీవితంగా మార్చి మానవాళికి ఇస్తూ ఉంటుంది శూద్రజాతి. వానికి చదువు లేదు. తన చదువు కోసం వచ్చిన మొదటిసారి వచ్చిన కమిషన్, అయ్యా బీసీలకి చదువు కావాలి, బీసీలకి ఉద్యోగం కావాలి అని మండల కమిషన్ వస్తే నేనెట్ట పాల్గొంటా, అందులో బీసీలు బాగుపడతారుగా అని కేసీఆర్ పాల్గొనలే. మండల్ కమిషన్ అమలు చేయమని దేశమంతా గొడవ పడతాడు, సిపిఎం కూడా పాల్గొనలే. మండల్ కమిషన్ వద్దు, ఇక చూడు, పుచ్చలపల్లి సుందరయ్య ఎర్ర జెండా సచ్చినప్పుడు సిపిఎం జెండా కప్పాలి మా మీద. పిచ్చి పట్టే మన అయ్యలకి తాతలకి పిచ్చి పట్టింది, సచ్చినప్పుడు నా మీద ఎర్ర కూడా కప్పాలి. ఇది చెప్పి సత్తాడ మన అయ్య. మండల కమిషన్ ఉద్యమంలో కేసీఆర్ పాల్గొనలే. ఈరోజు 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఒక్కటై మొత్తుకుంటుంటే ఇప్పుడు బయటికి రాలేదు కేసీఆర్. చూసారా, రిజర్వేషన్లు ఏమో వద్దు, తెలంగాణ కావాలి, మనకి తెలంగాణ కావాలి, రిజర్వేషన్లు వద్దు. ఏం జ్ఞానం అండి ఇది? అజ్ఞానం. పక్కన తమిళనాడు రిజర్వేషన్, మహారాష్ట్ర రిజర్వేషన్, మనకి అమరవీరుడు శ్రీకాంతాచారి. ఊకే శ్రీకాంతాచారి తగలబడ్డ ఫోటో కోదండరామిరెడ్డి ఇట్లా పెడుతున్నాడ ప్రతి మీటింగ్కి. కోదండరామిరెడ్డి కారులో శ్రీకాంతాచారి కాలిపోయిన ఫ్లెక్సీ పెట్టుకుంటాడు కారులో. ఇక అక్కడ కారు ఆగంగానే అది కట్టు అంటున్నాడు. ఎందుకు? ఇంకోటి కావాలిగా. ఆ ఫ్లెక్సీ మంటలల్లో కావాలి, ఫ్లెక్సీ అలా కట్టిండు. అది చూసి 1200 మంది వచ్చారు. తెలంగాణకి ఆంధ్రాకి ఉన్న లెక్కలు చెప్పినవు కానీ తెలంగాణలోనే ఉన్న సంపద వానికి ఎంతున్నది, 90% బీసీ ఎస్టీలకి ఎంతున్నది అని ఒక్కరు లెక్కెందుకు చెప్పలే? ఆ లెక్కలు తీయడానికి వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమం. అది చెప్పరా? ఈ లెక్కలు చెప్ప అవలగాళ్ళు ఈ లెక్కలు చెప్పరా అంటున్నా. ఎంత మోసం ఇది! నీ ఊర్లో ఉన్న దొర ఎక్కువ మోసం చేసిండా నిన్ను? ఆంధ్రలో మోసం చేసిండా? అసలు ఎక్కడ పనిచేస్తుంది మన మెదడు? తెలంగాణ రావాల్సిందే. ఎప్పుడది? నీ నాయకత్వంలో, నీ అధికారానికి వచ్చేటట్టయితే నీకు తెలంగాణ కావాలి. నీ నాయకత్వం ఏంది? నీవు రాజ్యానికి రాంది తెలంగాణ దేనికి? అది వస్తే సస్తే నువ్వు మా రిజర్వేషన్ ఉద్యమంలో పాల్గొన 9th షెడ్యూల్లో పెట్టాం బీజేపీ అంటుంది. ఎంత గట్స్ చూడండి దానికి. ఎందుకు గట్స్? 9th షెడ్యూల్లో పెట్టాం, బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చాం. ఇట్టనే మీరు బజార్లో పడి తన్నుకొని సావండి, కోర్టులో కొట్టేస్తారు, మా అమ్మ మా బతికిందని సావండి. మేము పెట్టామని అంత ధైర్యంగా ఎందుకంటారంటే బీసీలలో విప్లవం రాదు కాబట్టి. తెలియంది ఏంటంటే విప్లవం సృష్టించడానికి మేము బయలుదేరి చాలాసేపు అయింది బయలుదేరి చాలాసేపు అయింది. ఓరు తెలంగాణ మొత్తం తిరుగుతాం, గుట్టలు గిట్టలు. ఆ రోజులలో తాతలు ఎట్లా నడిచారు అట్లా తిరుగుతాం, ఆడగంత కళ్ళు తాగుతాం, అన్న పోపిస్తే. తెలంగాణ మొత్తం విప్లవాన్ని సృష్టిస్తాం. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. ఈక్వాలిటీ, సమానత్వం
అదే మా పోరాటం. దాని మీదనే యుద్ధం. 90% ప్రజలకి 90% రిజర్వేషన్ కావాలి. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో భారతదేశం అంతా ఈ విప్లవాన్ని సృష్టిస్తాం. దానికి ఆదర్శంగా ముందు తెలంగాణలో నిర్మిస్తాం. ఎందుకంటే మాకు 100 ఏళ్ళు పట్టింది ఈ రిజర్వేషన్లు వచ్చేసి. ఎంత పిచ్చోళ్ళని చేశారు మమ్మల్ని చూడండి. కోర్టు కాడికి పోయి ఏం కేసు ఏమవుతుందో, ఏం కొట్టేస్తారో బీసీ రిజర్వేషన్ భయంగా కోర్టు కాడికి పోవటం, కోర్టు కాడికి పోయి భయంగా నిలబడటం. ఎంత ఫాల్తు చట్టం. కోర్టుల 100% పోతుందని రేవంత్ రెడ్డికే తెలుసు. ఎంత అమాయకత్వం అంది. ఆట ఆడుతున్నాడు. గౌండ్ల కులం ఆట ఆయనకు సభ్యత్వం ఇచ్చిందట. మా గౌండ్లో ఇచ్చినావా బాలరాజు భాయ్ నువ్వు? మరి ఎందుకంటున్నా ఆయన మాట? నువ్వు కాదండి, గౌండ్ల కులం సభ్యత్వం ఇచ్చిందట, మాదిగోని సభ్యత్వం ఇచ్చిందట, యాదవుని సభ్యత్వం ఇచ్చే భోగోళ్ళు ఇవ్వలేదా ఆ సభ్యత్వం నీకు? భోగోళ్ళు ఇవ్వలేదా అంటున్నా. ఇంత పెద్ద మాట అంటాడా? వాళ్ళ అన్నలదమ్ములు తిరుపతి రెడ్డి వాళ్ళంతా కొడతారు నన్ను. రేపు పోతున్నా కామారెడ్డి బస్కి, రేపు పొద్దున కామారెడ్డి బస్సుకే పోతున్నా, రేపు పొద్దున కామారెడ్డి బస్సుకు పోతున్నా, మళ్ళా నైట్ బస్సుకే వస్తా. బరి తెగించిన బయలుదేరిన రా, మరి కొడుకురా రావాలా? నన్ను కొట్టాలా? అసలు నన్ను కొట్టాలా? నన్ను కొడితే సీఎం అయిపోతాం మేము. మా రాజ్యంలో కొట్టున్నాను, వెయిట్ చేస్తున్నా. మా మీద దాడి జరగాలి. దాడి చేయి. మా వర్గాలను సింహాసనం మీద కూర్చోబెడుతుంది తెల్లారి. అరే ఎంత అమాయకత్వం. ప్రతి పార్టీ వచ్చి మోసం చేయడం, ప్రతి పార్టీ వచ్చి మా రిజర్వేషన్ల గురించి మాట్లాడ్డా. అరే 2500 సంవత్సరాలు మాకు చదువు లేదురా నాయన. అంబేద్కర్ ఆ సాహు మహారాజు వల్ల, జ్యోతిరావు పూలే వల్ల చదువుకొని ప్రపంచమంతా తిరిగి రాజ్యాంగంలో 340 ఆర్టికల్ పెట్టి మీరు కమిషన్ వేసుకోండి అంటే కాకా కాలేకర్ కమిషన్ వేసి దాన్ని అమలు చేయమంటే నెహ్రూ అమలు చేయకుండా ఆ గుట్టెక్కే మేకపోతులు తినుకుంటే సాగర్ కట్టించాడు. ఢిల్లీలో అందరికీ చెప్తున్నారట, ఇక్కడ మేకపోతులు తెలంగాణలో ఏమీ టేస్ట్ ఉంటుంది బిర్యానీ. ఆ బిర్యానీలు తింటాం సాగర్ కట్టించాడు. సుబ్బిరామిరెడ్డి దానికి నిర్మాత. అప్పటి నుంచి ఇప్పటిదాకున్నాడు. ఆయనకి 4000 కోట్ల అప్పులు తీసేసిద్దాడు బ్యాంకు. మనకి 100 రూపాయలు లోన్ ఇచ్చేటోళ్ళు లేడేవాడు. అసలు బ్యాంకులో కూర్చోమనేటోడు ఉండడు. మనకి 7000 కోట్లు పైకి కింద చూస్తున్నాం. మన బట్టలు, స్లిప్పర్లు, పాయింట్కి ఇస్త్రీ ఉండదు, ఆ లైట్ ఫోల్డ్ అవుతుంటుంది పాయింట్ వెనక్కి. మన బీసీల పాయింట్లు, ఎస్సీల పాయింట్లు పలసగా ఉంటాయి సొక్కాలు. వానికి అర్థమైపోయింది కథ కేసు. 100 రూపాయలు మనకి ఇచ్చేటోళ్ళు లేడు. నాగార్జున సాగర్ నిర్మాత దాన్ని కట్టినప్పుడు ఉన్నాడు సుబ్బిరామిరెడ్డి. అగ్నే నాగేశ్వరం ఆయన పక్క ఇల్లేనట పాపం. ఇళ్ళు కూరలు పచ్చళ్ళు మార్చుకుంటారట ఇద్దరు. ఏమిటి ఇదంతా? వ్యవస్థని ఎవరు అర్థం చేయించాలి? భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, నీకోసం వచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి నువ్వు సైనికుడి కావా? కాన్స్టిట్యూషన్ ఆర్మీ లేదు కదా, అందుకనే కాన్స్టిట్యూషన్ డస్ట్రాయ్ చేసే ఆర్మీ ఉంది దేశం. దేశంలో రిజర్వేషన్స్ కావాలి. దేశంలో రిజర్వేషన్లు ప్రారంభమైనవి కానీ అది అసంపూర్ణంగా మిగిలిపోయింది. అది సంపూర్ణం కావాలి. అది సంపూర్ణమైతే ఆ రిజర్వేషన్లను ఎందుకు కోల్పోయామో, రిజర్వేషన్లు రావాల్సిన అగత్యం ఏంటో, రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారో, రిజర్వేషన్స్ రాకముందు మన దుస్థితి ఏంటో, ఆ రిజర్వేషన్ ఫలితం వల్ల వచ్చే లాభం ఏంటో, మొత్తం రిజర్వేషన్ల పోరాటంలో 100 కోట్ల మందిని మునిగి తేలితే అక్కడ ఉద్యమ రుచి తెలిస్తే మనం రాజ్యాన్ని, దేశాన్ని పరిపాలిస్తాం. అందుకనే కాన్షీరామ్ ఉద్యమానికి దొరకకపోయే రాజ్యం. బీసీ ఎస్సీ ఎస్టీలు కాన్షీరామ్ రాజ్యానికి దొరకకపోయాయి. సంపూర్ణ రిజర్వేషన్లు అమలు కాకపోయాయి. ఏం చేయాలి ఇప్పుడు?
ఆవకుండా బతకకుండా అయిపోయింది. ఎన్ని మాట్లాడుకోవద్దా నాన్న? ఏం మాట్లాడతాను రోజు రోజు? ఏంది రేవంత్ రెడ్డి ఎవడెవడో పార్టీలు 3 పార్టీలు చూసుకోవడం ఫోన్లో. మీ గురించి చూసుకోరా? మీ బతుకు చూసుకోరా? మీ బతుకు చూసుకోరా అంటున్నా. తెలంగాణ ఉద్యమంలో ఒక్క అనుమానం రాకుండా చేసి, ఏమాత్రం అనుమానం రాలే. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అని అతని ఆలోచనలతోటి లేపిండు. పొద్దున అతని ఆలోచనలతో పండుకోబెట్టిండు. అర్ధరాత్రి లేవకుండా మందు పోయించు. అట్లా ఉద్యమం నుంచి రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. మనకి ఏమీ లేకపోయా. అందుకనే మొదటిసారిగా మన విముక్తి కోసం, మన బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తి కోసం, మన బిడ్డల చదువు కోసం ఒకవేళ 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కానీ ప్రకటించి 50% బీసీలకు రిజర్వేషనే ఉంటే 2 లక్షల ఉద్యోగాలు బీసీలకు వస్తాయి. తెలంగాణ ఆంధ్ర ఉద్యమంలో వస్తున్నాయా ఉద్యోగాలు? 90% రిజర్వేషన్లు వస్తే ఇది లాభమా? దేశ స్వాతంత్రం లాభమా? తెలంగాణ వస్తే లాభమా? హిందూ రాజ్యం వస్తే లాభమా? చెప్పండి ఇప్పుడు సమాధానం. నేను బయలుదేరుతున్న దేశమంతా తిరగడానికి. 90% రిజర్వేషన్లు ఇస్తే లాభమా? హిందూ సామ్రాజ్యం ఏర్పడితే లాభమా? ఈ క్లారిటీ తలకాయకి చెప్తాం పోయి దేశమంతా తిరిగి. మన మహనీయులు ఎట్లా పోరాడినరు. ఏ పని లేకుండా ఉంటావా ఇంట్లో? సంకలల చేతులు పెట్టి ఈడ్చుకొత్తాం మనోళ్ళని. ఎందుకు బయటికి రాడు? బయటికి రావా ఇంట్లో నుంచి? ఇంట్లోనే తిరిగిగా బతుకంతా. బయటికి పోయేది లేదు, ఏం తెలుసుకునేది లేదు, దేశం తిరిగేది లేదు. ఇక నాలాంటి వాడు తిరిగితే నాకు భజన, నాకు అమ్మో విశారదం, త్యాగం. నీ త్యాగం లేదు, పాడలేదు. నేను ఎంజాయ్ చేస్తాను ఈ పని అంతా. నాకు త్యాగం అంటగట్టి మీరు తప్పించుకోవటం, మళ్ళీ నాకు త్యాగం అని అనటం, మీరు తప్పించుకొని తిరగండి. నాది త్యాగం కాదు, మీరు తప్పించుకోవద్దు. రిజర్వేషన్ల ఉద్యమంలో 100 కోట్ల మంది ప్రజలు పాల్గొంటే భూగోళ చరిత్రలో అంతకు మించింది లేదు. అమెరికా అనుకుంటుందట, అరే 100 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు తమ చదువుకునే హక్కు కోసం ఉద్యమిస్తున్నారా? అమెరికా పిచ్చి దేశం అయిపోతుంది ఈ మాట అంటే. 100 కోట్ల మంది చదువుకోవడానికి ఇప్పుడు రిజర్వేషన్లు అడుగుతుర్రా? 100 కోట్ల మంది ఉద్యోగం చేయడానికి హక్కు అడుగుతుర్రా? 100 కోట్ల మంది భూమి సంపద రాజ్యంలో ప్రతి చోట శూద్రులకి, అతిశూద్రులకి, గిరిజనులకి హక్కు కావాలని ఉద్యమిస్తుండ్రా? పిచ్చోళ్ళు అయిపోతారు యూరోప్. మనం ఇప్పుడు బయలుదేరి ఎందుకు? కరుణ అనేది పుస్తకం దొరకలే. కథ అక్కడ పెట్టింది అతను. మరి కేసీఆర్ ఎన్ని పద్యాలు చదివేటోడు కరుణానిధి పద్యం చదవైతే నువ్వు ఊలిపోతావని తెలుసు కాబట్టి ఆ పద్యం చదివి. ఎందుకు? కరుణానిధి కవిత్వం శూద్రుల రాజ్యం కోసం. అది కూలిపోతుంది కాబట్టి కరుణానిధి కవిత్వం బయటికి రాలే. అందుకనే చర్యకి ప్రతిచర్య. లల్లు ప్రసాద్ యాదవ్ చర్యకి ప్రతిచర్య, ములాయం సింగ్ యాదవ్ చర్యకి ప్రతిచర్య, కర్పూరి ఠాగూర్ చర్యకి ప్రతిచర్య, కాన్షీరామ్ చర్యకి ప్రతిచర్య. తెలంగాణ బీసీలు చెప్పాలా? పెద్ద మనుషులు చెప్పాలా? నేను చిన్నోడిని, నాకేం తెలుసాయా? నేను చిన్న ఉద్యమం చేద్దాం. మనం చేసే ఉద్యమం 1000 సంవత్సరాలు మన బిడ్డలు సుఖ సంతోషాలతో బతకడానికి చేస్తుంది. మన బిడ్డల కోసమే మన బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం చల్లగుండాల, నల్లగొండాల. దానికోసం చేస్తాను ఉద్యమం. ఈయనకి ఏట అన్ని సమస్యలు గుర్తొస్తాయట కేసీఆర్కి. ప్రతి సమస్య ఈడ బోర్లు ఎన్ని వేసిండ్రు, ఎన్ని అడుగులు వేసి వాని ముచ్చట పాడు కానీ పిచ్చి లేచింది 20 ఏళ్ళు. రిజర్వేషన్లు తప్ప అన్ని మాట్లాడిన. చెట్లకి ఎన్ని ఆకులు, ఎన్ని పసర్లు నూరాలా, ఎన్ని మంత్రాలు చేయాలా,
చింతచిగురు, రొయ్యలు, శనగపప్పు, ఎక్కడి మాటలు, ఏం కథ. నీ చాదబళ్ళతోటి చచ్చిపోయిన కదా. ఈడ భూత వైద్యం ఉన్నాం మేము మింగడానికి. నేను పెద్ద పెద్ద భూత వైద్యం మాది. భూత వైద్యం అంటే భూతం కాదు, అది భౌతిక వైద్యం. భూతం కాదు. పంచభూతాలంటే దెయ్యాలు కాదు. ఆగర్శంగా చెప్తాడు, పంచభూతాలంటే దెయ్యం అనేది ఎగిరిద్దా శైలజ. పంచభూతాలంటే భూతాలు కాదు, పంచభౌతికాలు అని. రిజర్వేషన్లు తప్ప గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రిజర్వేషన్లు తప్ప అన్నీ మాట్లాడండి. కేసీఆర్ రిజర్వేషన్లు తప్ప అన్నీ మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తప్ప అన్నీ మాట్లాడారు. మేము రిజర్వేషన్లు తప్ప ఏమీ మాట్లాడారు. తాడి చెట్టెత్తంత ఆత్మగౌరవ వెన్నెముక్క కడతాం గౌళ్ళకి. ఎందుకంటే తాడి చెట్టంత ఆత్మగౌరవం కలిగిన వాడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అరే 10 మందితోటి రాజ్యానికి వచ్చిండు, 10 మందితోటి రాజ్యానికి వచ్చిండు. మనం ఇప్పుడు 10 మంది సాయంత్రం సుధారి పని చేసి చెట్లలో కూర్చొని కోటర్ సీసాలు ఇప్పి తెల్లారిందాక ముచ్చెట్లు, ఏడుపులు. మళ్ళీ అందులో ఏడుస్తాడట మనోడు, 30 ఏళ్ళకి ఏడుస్తాడట. అమ్మో, ఆయన కోటర్ బీకగానే ఏడుపు. మళ్ళీ ఈయన ఏడుపుతాడు, వాడు దూడుతుంటాడు. మళ్ళీ పక్కన స్నేహితుడు ఈయనకి, మళ్ళీ ఈయనకు స్నేహితుడు తాగి ఆటోలో పండండి, తెల్లారి బట్టలు దురుపుకొని పోవాలి ఇంటికి. సాహు మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాగా ఆ చెట్లలో కూర్చొని మాట్లాడరా? అది కాదా మీ పని? కేసీఆర్ స్పీచ్లు వినండి. ఇంకా యూట్యూబ్లో ఒత్తి రేవంత్ రెడ్డి లాగులలో తొండలేస్తారట. ఉన్న తొండలు పీకేస్తాం మేము, లాగులలో ఉన్నాయి. నీ భాష అది. నాకు తెలియదా ఈ భాష? నాకు అసలు తెలియదు నాయన, తల్లితోడు నాకు తెలియదు. నువ్వు చెప్పినావు, నీకు చెప్తాను. చర్యకు ప్రతి చర్య. పేగులు తీసి మళ్ళీ మేము నోట్లోనే చేయి పెట్టి తీస్తాం. పేగులు నోట్లో పెడతాం చెయ్యి. ఏందంటే ఇది జీవితానికి అర్థం కావాలి, జీవితానికి పరమార్థం కావాలి, చరితార్థులుగా మిగిలిపోవాలి. సమాజ మార్పు కోసం, సహబాధిత వర్గం కోసం, దుఃఖపడే దుఃఖితుల కోసం, పేదల కోసం విప్లవాన్ని సృష్టించేవాడే చరిత్రలో నిలబడతాడు. ఈయన వాట్సాప్లో పెడతాడు మనవాడు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయిపోయింది దీని పనిగా. పల్ల కొట్టాడు వాడిని, చెప్పలే పల్ల కట్టి వేసి కొట్టాలి. ఏంద్ర అందరూ బాగుండేది. ఇంకా ఆయన వాట్సాప్ పెట్టగానే అయిపోయింది. ఆయన పని, సమాజం పని అయిపోయింది. ముందు మనోళ్ళని కొట్టాలి. సిగ్గు శరం మన జాతులుగా నేర్పాలి. సిగ్గు శరం ఫస్ట్ మన జాతులుగా నేర్పాలి. తోడాసే శరం లేదు. అందుకనే ఎవరంటే దుష్మన్ లేదు. రేవంత్ రెడ్డిని అంటున్నాం భయ, రేవంత్ రెడ్డి బాయ్ సాబ్ 90% రిజర్వేషన్లు ఈ అమ్మ నీ దగ్గర ఉంచుకో ముఖ్యమంత్రి పీఠం. 90% రిజర్వేషన్లు 90% రిజర్వేషన్లు ఇచ్చి సాహు మహారాజులాగా బతకరాదు ఒక్కరోజాను. ఎందుకా బతుకంటున్నా? రోజు నీకు ఆయన మనశ్శాంతి ఉందా? నీకేమైనా పోనీ మనశ్శాంతి? వాడు ఢిల్లీ ఓడి దంతడో తెలియదు, వీడి దంతడో తెలియదు, ఏవుడు దంతడో తెలియదు. ఎప్పుడు ఆ 90% రిజర్వేషన్లు ఇయ్యరా? దండ తీసుకుపోయేస్తాం మేము నీకు మెడకి. నేనే వస్తా దండ వేయడానికి. ఆ పని చేయవటను, ఆ పని చేయడు. 90% రిజర్వేషన్ ఏడట, 10% కూడా ఏడట. బీసీల రిజర్వేషన్ కోర్టులో కొట్టేసేటట్టు చేస్తారట. రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమవుతుంది దేశంలో. రాజ్యాధికారం అందుకోలేక రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలుగాక మధ్య బ్రతుకులతోటి నలిగిపోతుంది భారతీయ బహుజన సమాజం. ఈ సమాజాన్ని రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రవేశింపజేసి రిజర్వేషన్ల పోరాటంలో తీసుకొచ్చే ఫలితాలతో బహుజన జాతుల మొత్తాన్ని సుఖ సంతోషాలతో తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి రాజ్య ఉద్యమం సైమల్టేనియస్గా జంగిగా రిజర్వేషన్లు రాజ్యాధికారం ఈ కాన్షియస్లోకి దేశంలో ఉన్న ప్రజల్ని తీసుకుపోవడానికి, తెలంగాణనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి. నల్గొండలో పోయింది. నల్గొండలు రానియడాయా? రానియరు, వాళ్ళు రెడ్లు రానియరు.
వాళ్ళే అసెంబ్లీలు. ఎందుకు? మనం బానిసలం కాబట్టి. బానిసలం కాబట్టి. ఏమన్నాడు జ్యోతిరావు ఫులే? బానిసకి నువ్వు బానిసని తెలియజేయాలి. అంబేద్కర్ కూడా అన్నాడు ఆ మాట. అక్కడే విప్లవం వస్తుందని చెప్పారు ఇద్దరు. ఎస్, మన ప్రజలకు చెబుదాం రండి, గ్రామ గ్రామం చెబుదాం రండి, మన వాళ్ళకి ఊరు చెబుదాం రండి ఈ కథ. రిజర్వేషన్ల ఉద్యమాన్ని చెబుదాం. వాళ్ళు తెలంగాణ మీటింగ్లు పెట్టారు. నక్సలైట్ల పాటలు పాడారు. నీ గోరి కడతాం కొడుకు నైజాం సర్కర్ వాడ. ఎవరిని కొడతావు గోరి? నైజాంది కడతావా? రెడ్డి వెలమ దూరలది కట్టవా గోరి? వాళ్ళ గోరి కట్టొద్దా? వాళ్ళ గోరి కట్టకుండా ఈయన గోరి కడతారట. నిజాం సర్కారులో ఉన్నది నిజాములు ఎంతమంది? లక్షల మందా, వేల మందా? నీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు? నీ అడ్మినిస్ట్రేషన్కి గ్రామాలలో ఉన్నది ఎంత ఎవరు? రెడ్లు, వెలమలు, కరణాలు, కమ్మలు, వాళ్ళతోటే కదా నిజాం పరిపాలన. నువ్వు చేయలేదా దాడి మమ్మల్ని గ్రామాల్లో? నువ్వు పెట్టలే హింస? మీరంతా ఒకటి కాదా? ఒక వర్గం కాదా? రిజర్వేషన్స్ ఉద్యమం తెలంగాణలో అగ్ని జ్వాలగా అంటుకోవాలి. ప్రతి చదువుకున్న వ్యక్తి నిరుద్యోగి పోరాటం అట. ఆయన ఉద్యోగానికి ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదకి వచ్చాడు. నిరుద్యోగి ఆయన ఉద్యోగం కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వచ్చి పోతాడు ఒక గంట. సమాజం మొత్తం కోసం తిరగవు అన్నను. ఓ నిరుద్యోగి సమాజ సంఖ్యలను మొత్తం ఇప్పడానికి రాడా నిరుద్యోగి? అందులోనే కదా నీకు కూడా ఉద్యోగం వచ్చేది. అందుకనే మనం రిజర్వేషన్లు సాధించే ప్రతిచర్య ఉద్యమం వచ్చినాం. కోడిని కోసుకుంటూనే ఉంటుంది లోకం. కోడిని కోసుకుంటూనే ఉంటుంది లోకం. అది తప్పని ఎప్పుడు అనుకోదు సమాజం. కోడిని కొయ్యడం కరెక్టే అనుకుంటుంది. కోడి సింహమై తిరుగుబాటు చేస్తే కోడిని కొయ్యడం తప్పు అనుకుంటుంది సమాజం. మనం తిరుగుబాటు చేయట్లేదు. కోళ్లలాగా మేకల్లాగా మనల్ని కోస్తున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ దోపిడీ చేసే వర్గంలో పరివర్తన రాదు. వాళ్ళు గౌతమ బుద్ధులు కాదు. వాళ్ళలో పరివర్తన రావడానికి నువ్వు ఆత్మగౌరవంతో ప్రతిచర్య ప్రారంభించినప్పుడు, నువ్వు ఆత్మగౌరవంతో నీ ఉద్యమాన్ని విశ్వరూపం చూపించినప్పుడు, నీవంతా బానిసగా బతకడం ఆత్మగౌరవంతో స్వీయ క్రమశిక్షణతో మన ఉద్యమం, మన మహనీయులు, మన పోరాటం, మన యుద్ధం చేసినప్పుడు శత్రువు కూడా ట్రాన్స్ఫార్మ్ అయి పరివర్తన చెంది మనలో ఒకటిగా మారి అందరం కలిసి బతుకుదాం అంటాడు శత్రువు. నీ ఉద్యమం ఏది? నీ ఉద్యమం ఏది? శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తుంది. నీ ఉద్యమం ఆడిది. ఆయన కాడికి పోతుంది. నీ ఉద్యమం ఆడ. ఒక్క బీసీఎస్సీ ఉద్యమం 12,500 గ్రామాల్లో ఉన్న అగ్రకులాలకి అభిముఖంగా ఒక్క నాయకుడిని తయారు చేయకపోయే బీసీఎస్సీ సంఘాలు. ఇక్కడ రాజ్యం ఏడొస్తుందన్నా? ఎందుకు వస్తుందన్నా? ఒక్క గ్రామంలోని బీసీఎస్సీ ఎస్టీ నాయకుడు నిలబడి, నువ్వు ఎంఆర్ఓ దగ్గరకు పోతావా, నేను వస్తా. నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర పోతావా, నేను వస్తా. నువ్వేమన్నా రాజ్యాంగంలో రెడ్డి వెలమలకి రాయలే కదా? 4 పార్టీలకు రాయలేగా రాజ్యాంగం? రాజ్యాంగం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి రాసింది కదా. నీకు కూడా పోలీస్ స్టేషన్ బయలుదేరు. అభిముఖ నాయకుడిని సృష్టిద్దాం గ్రామాలలో. ఆ విధంగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేద్దాం. విద్యావంతులందరినీ ఈ ఉద్యమ అవగాహనలోకి తీసుకుని వద్దాం. అందుకనే బీసీలు ఊరు బయట ఉన్నా లేదా ఊర్లో ఉన్నా అక్కడక్కడ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, అంటరాని వాళ్ళ కోసం, దళితుల కోసం జ్యోతిరావు ఫూలే, సాహో మహారాజ్, పోతులూరి వీరబ్రహ్మ, కాటమరాజు ఒక్కటేంటి తమిళనాడులో ఉద్యమం. బీసీలంతా అస్పృశ్యుల దగ్గరికి వచ్చి వాళ్ళని విముక్తి చేశారు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి బీసీల ఉద్యమాన్ని మన నెత్తి మీద పెట్టుకొని ప్రయాణించాం. అన్ని వర్గాలను కలుద్దాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం కలిసి అందరం ఒకే జాతిగా ఆవిర్భవించి బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా రిజర్వేషన్ల పోరాటాన్ని మహనీయుల పోరాటం. ఆక్రోషంగా మాట్లాడుతాం సార్, మేము అప్పుడప్పుడు మాట్లాడతాం. నువ్వు ఆ పదం మాట్లాడినావు. 2,500 సంవత్సరాలు
ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని అవమానాలు మా అయ్యలకి తాతలకి జరిగినాయి కాబట్టి, మా పూర్వీకులకు జరిగి మాకు జరుగుతున్నాయి కాబట్టి ఆక్రోశంలో పదాలు జారుతాం ఒకటి రెండు. అదేం నేర్పలే మాకు అంబేద్కర్. మా మహనీయులు మా లెగసీ ఎప్పుడు తప్పుడు నేర్పలే, వైలెన్స్ నేర్పలే. మేము వైలెన్స్లోకి వెళ్ళాం. మమ్మల్ని వైలెన్స్లో తీసుకుపోయిన తప్పుడు ఉద్యమాలు ఇవాళ వాళ్ళే లొంగిపోతారు. సంపి వాళ్ళు లొంగిపోతారు. ఇవాళ లొంగిపోయినాడు ఒక్కడు క్షమాపణ చెప్పలే. మా తప్పుడు పోరాటం వల్లనే చచ్చిపోయినారని ఒక్కరు చెప్పలే. అట్లా చచ్చిపోయినాం అక్కడ. ఇప్పుడు చెప్తున్నాం, మేము శాంతియుత ప్రజాస్వామ్య యుద్ధం అని భావజాల వ్యాప్తిలో నుంచి విప్లవాన్ని సృష్టిస్తాం. మానసిక విప్లవాన్ని ఆత్మగౌరవంతో అగ్రకులాలని ఎక్కడ తెలిసి తెలవక చెయ్యి దాచకుండా ఆత్మగౌరవ వెన్నెముక కడతాం. మా ఉద్యమ స్వభావాన్ని, మా సమానత్వ పోరాటాన్ని, మాలో ఉన్న నీతి నిజాయితీ ఉద్యమాన్ని అగ్రకులాలే పరివర్తన చెందే విధంగా తయారు చేస్తాం ఉద్యమాన్ని. కరెక్టేరా? ఎందుకు అమెరికాలో వైట్స్ తెల్లవాళ్ళు నల్లవాళ్ల ఉద్యమానికి తల ఒగ్గి క్షమాపణ అడిగారు. ఉద్యమం అంత గొప్ప ఉద్యమాన్ని నిర్మించి రాబోయే సంవత్సరాలలో దేశంలో, రాష్ట్రంలో మన ప్రజలందరికీ పడ్డ సంఖ్యలను ఇప్పి మన ప్రజల్ని మంచి జీవితాన్ని అందించి, ఆత్మగౌరవ జీవితాన్ని అందించి, ఆత్మగౌరవానికి పరాకాష్ట రూపమే, ఆత్మగౌరవానికి విశ్వరూపమే అధికారం. ఆత్మగౌరవం ఎవరి దగ్గర ఉంటుందో అది అధికారంలో పోక తప్పదు. ఆత్మగౌరవానికి సంపూర్ణ ఆత్మగౌరవం అంటే ఎట్లుంటుంది? ఆత్మగౌరవం చూపియండి అంటాడు నన్ను. ఆత్మగౌరవం చూపియండి. సాహు మహారాజ్ ఆత్మగౌరవం, సమ్మక్క సారక్క ఆత్మగౌరవం, పోతులూరి వీరబ్రహ్మం శూద్రుల విముక్తి కోసం పోరాడిన పోతులూరి వీరబ్రహ్మం. ఆంధ్రాలో వీరబ్రహ్మం ఏందా అని అంటాడు ఒకడు. అని పళ్ళ బీకండి, పళ్ళు రాలేటట్టు. ఆంధ్రాలోనే చిన్నజీఆర్ స్వామి వచ్చి వాడు సీఎం పీఠంలో కూర్చుంటాడు. మన పోతులూరి వీరబ్రహ్మం చేసిన పాపం ఏంటి మరి? అందుకని ఆత్మగౌరవం అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడే ఆత్మగౌరవ స్వరూపం. అతనే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఏం చేస్తుంది మనిషిని? తన ఆత్మలో ఉన్న అభిప్రాయాలని, తనలో సృష్టించుకున్న విలువలు ఏదైతే ఉంటాయో ఆ వాల్యూస్కి కట్టుబడి ఆ విలువల కోసమే బ్రతికే మనిషిగా బతకటం, ఆ విలువల కోసం తన ప్రాణ జీవితాన్నైనా దారపోయడం, ఆ విలువలైన ప్రిన్సిపల్స్ కోసం బతకడమే సోల్ ట్రైనింగ్, ఆత్మశిక్షణ. ఆ ఆత్మకి అనంత రూపమే అధికారం. ఎందుకు? నీ విలువల కోసం నువ్వు బతికినప్పుడు, నీ ఆత్మ కోసం నువ్వు బతికినప్పుడు, నీ ఆత్మ చెప్పినట్టుగా నువ్వు బతికితే నీలాగా నీ చుట్టూ సమాజం తయారైతే, నీలాగా నీ చుట్టూ సమాజం తయారైతే ఆ సమాజం నుంచి అధికారం వస్తుంది. అది ఆత్మ. కత్తుల్ది సంపిరుగా సమ్మక్క సారక్కని యుగంధ్రుడనే వెలముదర సంపి పారైతే అది తిరణాలు అయిపోయి మనకి జాతరలు అయిపోయింది. కోళ్ళు కోసుకొని ఎగిరొస్తున్నాం. మా వాళ్ళని చంపిర్రు, మా వాళ్ళని చంపారు నవ్వుకుంటారు ఆట. చూడండి ఎట్లా పిచ్చోళ్ళని చేసారు. మా అక్కలను చంపారు, మా వాళ్ళని చంపారు అని కోళ్ళు విపరీతంగా కోడర్ చేసి వాళ్ళు నీళ్లు కలపకుండా తాగటం, మత్తు రావాలని కార్యాలు బయలేటట్టు తాగటం, తాగి కోళ్ళు తిని మా అక్కలను చంపారు. వాడు చరిత్ర రాస్తాడు అక్కడ. సమ్మక్క సారలక్కల చరిత్ర మొత్తం అక్కడ ఒక థీమ్ పార్క్ కట్టి సమ్మక్క సారలక్కల యుద్ధగాథల మొత్తం వాడు రాస్తారా? ఆడికొచ్చిన కోట్ల మందిలో విప్లవం వస్తుందని అక్కడ రాయలేదు చరిత్ర. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రాస్తుందా? ఎవరి మీద యుద్ధం చేసిండు ఏం కుట్రారు? పండగ సాయన యుద్ధం రాస్తుందా? రాయదు. రాస్తే విప్లవం వస్తుంది. ఎవరు రాయాలి మరి? మనమే రాయాలి, మనమే రాసుకోవాలి. మనం చరిత్ర రాయకపోతే వాడు చరిత్ర రాస్తాడు, మన చరిత్ర. అందుకని మనందరం ఈ మహోద్యమంలో పాల్గొని మన ప్రజలంతా సుఖ సంతోషాలతో బ్రతకడానికి, మన ప్రజలతో పాటు ఏ అగ్రవర్ణ జీవితాన్ని కూడా మేము వ్యతిరేకించం. అందరం భూమి మీదకి వచ్చినాం,
అందరం చల్లగా బతకాలి. పేద అగ్రకుల, ధనవంతుడైన అగ్రవర్ణం కూడా నువ్వు కూడా బతుకు. కాకపోతే రాజ్యాంగ పీఠిక సూత్రాల ప్రకారం ఈ సంఘాన్ని కట్టమని చెప్పింది రాజ్యం. నైతిక గ్రంథము మరియు అధిశాసన గ్రంథం. ఆ విధంగా సమాజాన్ని కట్టడంలోనే మన జీవితాల్ని భాగస్వామ్యం చేసి కుటుంబానికి ఒక 8 గంటలు, పనికి ఒక 8 గంటలు, ఒక 4 గంటలు ఉద్యోగం మన ఉద్యమానికి అందరం అంత కేటాయించి తలా 10 రూపాయలు 5 రూపాయలు ఈ ఉద్యమంలో వేసుకొని ఈ ఉద్యమాన్ని పెద్దది చేసి దేశంలో రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణలో ఉన్న బీసీల కోసం ముందుగా 42% చట్టం ఏదైతే వచ్చిందో అది చేయడానికి ముందు మనం, దాని తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 90% మంది ప్రజలైనటువంటి ఇంత పెద్ద ప్రజానికానికి ప్రతి రంగంలో వాటా కావాలి. కాంట్రాక్టులా అందులో వాటా కావాలి. రోడ్లు ఇస్తున్నావా అందులో మా వాటా ఎంత, కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నావు అందులో మా వాటా ఎంత, మార్కెట్ చైర్మన్, వైన్ షాప్ ప్రతి దగ్గర డిస్ట్రిబ్యూషన్ కావాలి. అలాంటి ఒక మహాపోరాటం చేద్దాం. అలాంటి ప్రజాస్వామ్య యుద్ధంలో మీరంతా పాల్గొని సమాజం కోసం నాయకులు కండి, లీడర్షిప్ వహించండి, ఆత్మగౌరవంతో లీడర్షిప్ వహించండి. 4 జతలు తెల్ల బట్టలు పెట్టండి రేపే, మంచి మంచి పిచ్చి పిచ్చి బట్టలు వేయద్దు. పిచ్చి పిచ్చిగా దూకోకుండా పిచ్చి బట్టలు వేసుకొని తెగిన చెప్పులు వేసుకొని పాయింట్ అంతా ఎట్లా ఉండొద్దు. మంచి బట్టలు వేసుకోండి. రెడ్డి ఆయన మంచి మంచి బట్టలు వేస్తుంటే ఆయన వైపు దిగా చూస్తారు. ఇట్లున్నాడు దొరగారు. నీ వైపు చూడాలా సమాజం అంతా, నీ నాయకత్వం వైపు చూడాలి. నీ పక్కన గన్మ్యాన్లు తిరగాల 4 ఏళ్ళ మీ చుట్టూ. ఒక్కొక్క మనిషికి 2 గన్మ్యాన్లు ఉండాలి. అట్లా నాయకత్వం. మనం నాయకులం కావడానికి రాజ్యాంగం పుట్టింది. వాళ్ళు రాజ్యాంగం రాజులు కావడానికి పుట్టలే, మనల్ని రాజులు చేయడానికి వచ్చింది రాజ్యాంగం. అట్లా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం ఈ మహోద్యమంలో మీరంతా భాగస్వాములై ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలి. ఆ జయప్రదం ద్వారా మనం గొప్ప జీవితాన్ని జీవించాలని కోరుతూ సెలవు. ఈ